నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు ప్రెస్ క్లబ్కి పెద్ద ఎత్తున గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, అదేవిధంగా క్వాలిఫై అయినటువంటి ఉద్యోగులు కానీ నిరుద్యోగులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రులతో వచ్చి ఫస్ట్ టైం ఇక్కడ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రెస్ క్లబ్ మొత్తం కూడా చాలా ఆవేదన వ్యక్తం చేయడంలో తల్లిదండ్రులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ గ్రూప్ 1 విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. దీనికి సంబంధించి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఆవేదన అంతా కూడా ఈరోజు ఇక్కడ వెలగక్కడం జరిగింది. అసలు ఏం జరిగిందనేది క్లారిటీగా వాళ్ళతో మాట్లాడదు. ఎందుకంటే తల్లిదండ్రులతో వచ్చి ఇక్కడ చాలా బాధ అయితే వ్యక్తం చేశారు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాడి మాటలు తెలుసుకున్నాం. మేడం, ఇక్కడ చూస్తే సిచ్యువేషను ఎప్పుడు మేమైతే మా ఇన్నేళ్ళ జర్నలిజంలో ఇక్కడ ఇలాంటి తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం మేమైతే చూడలేదు. సో ఇష్యూ అయితే చాలా పెద్దగానే ఉంది. దీని మీద రాజకీయ పార్టీలు వాళ్ళ స్వలాభం కోసం రకరకాల వాళ్ళ లబ్ధి కోసం ఇష్యూలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఒక అంటే ఆస్పిరెంట్స్గా కానీ లేదంటే క్వాలిఫై అయినటువంటి విద్యార్థులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం, ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. ఎలా ఫీల్ అవుతున్నారు? సార్, మా దగ్గర చాలా నిజం ఉంది కాబట్టి పేరెంట్స్ వచ్చారు సార్. ఫస్ట్ పాయింట్ అంటే మేము ఆల్రెడీ చాలా కష్టపడి చదువుకున్నాం, వాళ్ళందరూ మమ్మల్ని చూశారు. పాస్ట్ ఆల్మోస్ట్ 7 to 8 years నుంచి చదువుకున్న వాళ్ళు చూశారు కాబట్టి ఇంకా ఇలాంటి రీజన్స్ వల్ల డీలే అవుతుంది కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడితే అట్లీస్ట్ మా బాధ అన్న అర్థమవుతుందని వచ్చారు వాళ్ళు. ఎందుకంటే మేము మాట్లాడుతుంటే ఎవరు వింటలేరు, ఏవేవో అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ పేరెంట్స్ అన్న వచ్చి మాట్లాడితే వింటారని వచ్చారు. సో ఇది ఐ హోప్ అందరికి అర్థమవుతుంది ఎంత ఖచ్చితంగా ఇది ముందుకు జరగాలో, ముందుకి ప్రాసెస్ వెళ్ళి FSL ఇచ్చేసి అపాయింట్మెంట్స్ ఇచ్చేసి ఎంత జల్దీ కుదిరితే అంత జల్దీ ఇస్తే అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 13 years నుంచి అవ్వంది, ఇప్పుడు అవుతుంది కాబట్టి దీన్ని ఇంకా ఆగి క్యాన్సిల్ చేసి ఇంకా వెళ్తూనే ఉంటుంది ముందుకి. సో అది అవ్వకుండా ఇంకా వెంటనే కుదిరితే డివిజనల్ బెంచ్లో మాకు రాగానే మా వైపు రాగానే లేకపోతే ఏదో ప్రాబ్లం లేకుండా ముందుకు తీసుకెళ్ళిపోతే చాలు సార్, అంతే, ఇంకేం లేదు మాకు. సో మరి రాజకీయ పార్టీలు కొన్ని రకరకాల ఎలిగేషన్ చేస్తూ ఉన్నాయి. మీ భవిష్యత్తుకి ఆటంకం కలిగించే విధంగా ఉంది. ఎందుకంటే మనం కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణలో ఉన్నటువంటి మనందరం కూడా. సో ఆ నియామకాలకి ఈరోజు విఘాతం కలిగే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 14 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేవని చెప్పేసి అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏదో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఏదో చేసే ప్రయత్నాలకి వీళ్ళు అడ్డుకట్టేస్తున్నారు, 3 కోట్లు పెట్టి కొన్నారని రకరకాల ట్వీట్లు పెడతా ఉన్నారు. అది కూడా ఒక అధికార పార్టీలు గత 10 ఏళ్ళుగా చేసినటువంటి అధికార పార్టీలు ఉన్నట్టు వాళ్ళు అధికారం చేసిన వాళ్ళు. సో మేడం, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు దీని మీద ఒక మంచి తీర్పు అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా అటు ఇటు అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్, అటు ఇటు అయిందంటే మీరు ప్రాబబ్లీ వాళ్ళ సైడ్ జడ్జ్మెంట్ వస్తుందని అంటున్నారు, లైక్ హౌ ఇట్ హ్యాపెండ్ ఇన్ సింగిల్ జడ్జ్మెంట్. కానీ ఎక్కడ వచ్చినా కూడా మాకు తెలుసు కదా సార్ నిజమేంటో. విల్ స్టిల్ ఫైట్. మేము ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్తాము. మేము ఇక్కడ మధ్యలో వదిలిపెట్టేసి మేము వెళ్తాము. అంటే ఇక్కడ మధ్యలో వదిలేసి పోనీలే మళ్ళీ చదువుకుందాం అన్నట్టే లేదు. సారీ, అంటే మా గురించి ఒక్కటే ఆలోచిస్తలేము. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 13-14 years నుంచి ఏం జరగాలో, ఇంకా తెలంగాణ ముందుకు వెళ్ళాలి కదా. పక్క స్టేట్స్ అన్ని ముందుకు వెళ్ళిపోతున్నాయి, ఇంకా తెలంగాణ ముందుకు వెళ్ళొద్దా? ఇక్కడిక్కడ ఇదే గొడవలలో ఉండాలా? అలా కాదు కదా, ముందుకు వెళ్ళాలి కదా. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? ఒక మాటలో చెప్పండి. నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా. ఆ నియామకాలకి విఘాతం కలిగే పరిస్థితి వస్తే ఎవరితో చెప్పుకుంటాం? ఇంకా ఇలాంటివన్నీ ఆపేసి, బేస్లెస్ అలిగేషన్స్ అన్ని ఆపేసి ముందు చూపుగా ప్రాబబ్లీ నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్కి ఏం కావాలి? గవర్నమెంట్ కూడా మెషినరీ స్లో అయిపోతుంది. 500 people బయట ఉన్నారు, వాళ్ళు లోపలికి వచ్చి ఎంత ఫాస్ట్గా అదే పీపుల్కి కావాల్సిన ప్రాసెస్ ఫాస్ట్ అప్ చేసేస్తే అది తెలంగాణ గవర్నమెంట్కే ముందుకు వెళ్తుంది కదా. యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ద కంట్రీ అన్నారు కదా. కంపల్సరీ వస్తుంది, ఈ గవర్నమెంట్ లో కంపల్సరీ వస్తాయి ఉద్యోగాలు, పక్కా వస్తాయని. మరి గవర్నమెంట్ మీద కూడా ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ 2 లక్షలు, మీరు కాదు ఎక్స్ పార్టీ వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎంతవరకు ఇవ్వలేదు అనేది కూడా చేస్తారు సార్. వాళ్ళు ఉన్నది చేయడానికే కదా, ఉన్నది చేయడానికే సార్. బట్ కానీ దేనికైనా ప్రూఫ్ ఉండాలి కదా సార్. ఏదానికైనా ప్రూఫ్ ఉండాలి. ఇన్ ది ఎండ్ మీరు తప్పు చేశారంటే ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేస్తే ఓకే. కానీ లేదు కదా, అవన్నీ అలిగేషన్స్ అంతే. అందుకని వాళ్ళు చేస్తున్నారండి. ఏ గవర్నమెంట్ ఇంత మటుకు ప్రొసీడ్ కాలేదు, ఇంత దూరం కాలేదు. అందుకని దానికి అగెయిన్స్ట్ గా వెళ్తున్నారు వాళ్ళు. రైట్ మేడం, మీకు ఆ నమ్మకం అయితే ఉంది. తప్పకుండా మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ముందుకెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. యాజ్ ఏ మీడియాగా మీకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా మేము మీకు సహకారంగా ఉంటాం. ఎందుకంటే ఈరోజు మీరందరూ కూడా మమ్మల్ని ఆశ్రయించారు కాబట్టి తప్పకుండా మీ పక్షానే ఉంటాం. అది ప్రభుత్వంతో అయినా పోట్లాడతాం, ప్రతిపక్షంతో అయినా పోట్లాడతాం. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ.